అర్హులైన రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవ్వాలి రైతు భరోసాపై స్పష్టతను వెంటనే ఇవ్వాలి రైతు భరోసాపై స్పష్టతను వెంటనే పోరాడతాం. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేసేంత వరకు పోరాడతాం. పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మాఫీ ప్రక్రియ అనేటటువంటిది ప్రారంభమైంది. కానీ ఇంకా కొంతమంది రైతులకు అనేక రకాల కారణాల చేత మాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి కొరీలు పెట్టినటువంటి దాని మొత్తం ఆ సిస్టమ్ మొత్తం కూడా రద్దు చేసేసి ఎలాంటి షరతులు లేకుండా ఇప్పటికీ ఇంకా మాఫీ కానటువంటి రైతులందరికీ కూడా వెంటనే రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అట్లనే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ రైతులకు ఆ రైతు భరోసా నిధులను జమ చేయలేదు. కాబట్టి ఆ రైతు భరోసా నిధులను కూడా తక్షణమే రైతులందరికీ కూడా జమ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే మన జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లాలో మండలంలో రైతులకు సంబంధించినటువంటి ఈ కాలంలో పత్తి విత్తన రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి పంటలకు నష్టం చేసినటువంటి పద్ధతుల్లో కంపెనీల యాజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. అలాంటి నకిలీ విత్తనాలు సరఫరా చేసినటువంటి కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని రైతులకు ఇప్పటికే మాఫీ అయినటువంటి రుణాలకు మళ్ళీ పంట రుణం వెంటనే గ్రామంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గద్వాల మండల తహసీల్దార్ కార్యాలయంలో మనం ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.